అందరికీ నమస్తే. ఒక పెద్ద భూ కబ్జా వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఈ భూ కబ్జా చేసింది ఎవరో కాదు. ఈ భూ కబ్జా చేసింది విఐపీలే, ఆ భూమి విఐపీలదే. అందుకే ఈ కేసు హై ప్రొఫైల్ కేసు అయింది. ఫైనల్గా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆ భూ యజమానులు పోయి కంప్లైంట్ చేసినారు. ఆ భూ యజమానులు ఎవరో కాదు, వైవి సుబ్బారెడ్డి, వైసీపీ ఇంపార్టెంట్ లీడర్, వాళ్ళ భార్య స్వర్ణలతారెడ్డి వాళ్ళు కంప్లైంట్ చేసినారు. ఎవరి మీద కంప్లైంట్ చేశారంటే అనిల్ రెడ్డి అనే అతని మీద, అనిల్ రెడ్డి అనే అతని మీద కంప్లైంట్ చేసినారు. అనిల్ రెడ్డి ఎవరనంటే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న దామోదర రాజనరసింహ వాళ్ళ సొంత బామర్ది, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ తమ్ముడు. నిజానికి దామోదర నరసింహ ఎప్పుడు మంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా ఈ అనిల్ రెడ్డి హల్చల్ చేసేవాడు. అనిల్ రెడ్డే మొత్తం వ్యవహారాలంతా చక్కబెట్టిదంతా కూడా అనిల్ రెడ్డే. ఇక్కడ కూడా అనిల్ రెడ్డే తెర మీదకి వచ్చిండు. అనిల్ రెడ్డితో పాటు పల్స్ న్యూస్ ఎక్స్లో వేరే దీనిలో ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయినరో ఆ విషయాలను పల్స్ న్యూస్ ద్వారా మనకు బయటకు వచ్చింది వార్త. ముందు ఈ అనిల్ రెడ్డి అసలు ఏం చేసిండ్రు, దానిలో ఆ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన జర్నలిస్ట్ కూడా, ఆయన రేవంత్ రెడ్డికి చాలా అనుంగుడు, రైట్ హ్యాండ్. సేమ్ టైం ఇప్పుడు వాళ్ళ భార్యకు పిఏగా ఉన్నాడు. వాళ్ళ భార్య గీతా గారికి పిఏగా, పర్సనల్ అసిస్టెంట్గా ఆయన ప్రస్తుతం ఉన్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు పొద్దుగాలు లేస్తే. ఆయన కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా పల్స్ న్యూస్ వాళ్ళు రిపోర్ట్ చేసిండ్రు. అసలు ఏమైందంటే షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నెంబర్ 87/2 అంట 200 కోట్ల విలువైన 30 గుంటల భూమిని కబ్జా చేశారంట వీళ్ళందరూ కలిసి. ఎవరెవరు? అనిల్ రెడ్డి, తర్వాత ఆ జర్నలిస్ట్ నరసింహారెడ్డి వీళ్ళందరూ కలిసి ఇదంతా కూడా బాగోతా నడిపించారు అనేది ప్రధానమైన వార్త. ఏమైంది, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కంప్లైంట్లో ఏముందంటే ఆల్రెడీ అక్కడ వీళ్ళ నేమ్ బోర్డు దిస్ ప్లాంట్ బిలాంగ్స్ టు అంటారు కదా, దిస్ ప్లాంట్ బిలాంగ్స్ టు స్వర్ణలతారెడ్డి అని వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండేదంట. ఉంటే ఆడ ఉన్న ఫలంగా రాత్రికి బోర్డు పీకేసి కొత్త బోర్డు పెట్టిరంట. ఆడ ఏమని పెట్టిందంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అనిల్ రెడ్డి అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ పెట్టుకున్నాడంట. అక్కడ ఆయన ఫోన్ నెంబర్ పెట్టుకుంటే వీళ్ళు గమనించి జనవరి 2వ తారీఖు అంటే ఇదే నెల జనవరి 2వ తారీఖు నాడు వెన్ మై సెల్ఫ్ అండ్ మై పర్సన్స్ వెంట్ టు ది సైట్ క్వశ్చన్డ్ దెమ్. ఎవరు? వీళ్ళు ఈ స్వర్ణలత రెడ్డి వాళ్ళు ప్లస్ వాళ్ళ మనుషులు ఆ జాగ మీదకి పోయి వాళ్ళని అడిగినట్ట, ఏంది అసలు ఎవరు మీరు, ఏం కథ అని అడిగితే వాళ్ళ భూమి మాది అన్నారంట. వాళ్ళు ఏది మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి తీయండి, ఈ భూమి మాది అని చెప్తే వాళ్ళు మేము మీకు పేపర్లు ఏం చూపించమన్నారంట. వాళ్ళ హస్బెండ్ వైవి సుబ్బారెడ్డి కాల్డ్ ద నెంబర్ రిటర్న్ ద బోర్డు అని వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ రాసుకున్నారంట. దాని మీద వీళ్ళు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి కాల్ చేసినట్ట డైరెక్ట్గా అనిల్ రెడ్డి ఆ బోర్డు మీద ఎవరైతే నెంబర్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసినట్ట. ఆన్సర్ ద సేమ్ అండ్ సెట్ దట్ హీ వాజ్ టు క్లెయిమ్ ద ల్యాండ్ అండ్ ద వ్యాలిడ్ పేపర్స్. మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, ఆ ల్యాండ్ మాది అని చెప్పి అనిల్ రెడ్డి చెప్పారట. అవెవర్ ఈ ఫెయిల్డ్ టు బ్రింగ్ ద పేపర్స్ ఆర్ షో ద సేమ్. మళ్ళీ పేపర్లు చూపించమంటే పేపర్లు చూపిస్తలేరట వాళ్ళు. ద సెడ్ అనిల్ రెడ్డి అండ్ హిస్ పర్సన్స్ ఆల్సో అటాక్డ్ మై పీపుల్ విత్ స్టోన్స్ అండ్ అదర్ షార్ప్ ఐటమ్స్ బై థ్రోయింగ్ దెమ్ అట్ మై పీపుల్ వెన్ ఆస్క్డ్ టు గో అవే ఫ్రమ్ ద సైట్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ సైట్ నుంచి వెళ్ళిపోవాలంటే రాళ్ళు తీసుకొని తర్వాత పదైన ఆయుధాలతో ఆ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ మనుషులు ఎవరైతే ఆ జాగ మీదకి పోయినరో ఈ పంచాయతీలా వాళ్ళ మీదకి వాళ్ళని కొట్టిర్రంట. యాజ్ సచ్ ఐ హ్యావ్ గివెన్ ద కంప్లైంట్ 5th నాడు జనవరి 5వ తారీఖు నాడు కంప్లైంట్ చేసినాము, ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినామని రాసినారు. తర్వాత ఇప్పటిదాకా నో యాక్షన్ అంట. మళ్ళీ అది ఉంది. పోలీసులు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే సాలింగా అవతలోడు ఎవడన్నా కానీ ఇంకా వాళ్ళది అన్యాయం కానీ న్యాయం కానీ ఏమైనా కానీ చాలా పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ వాళ్ళకు ఆపోజిట్గా కనీసం కంప్లైంట్ కూడా తీసుకుంటలేరు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు తీసుకున్నా ఎఫ్ఐఆర్ చేస్తలేరు. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నా సరే, మొదలే అనిల్ రెడ్డి అనేదైనా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వాళ్ళ బామర్ది. ఇప్పుడు వాళ్ళ బామర్ది కాబట్టి ఇంకా పోలీసులు ఏడ స్పందిస్తారు? పోలీసులు స్పందిస్తలేరు. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసినారు, అగ్నాయిమెంట్ ఇచ్చారు, బస్ అయిపోయింది. వైల్ సో టుడే ద బోర్డ్ ఆఫ్ ద నేమ్ అనిల్ రెడ్డి ఈజ్ రిమూవ్డ్ ద అనదర్ బోర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నరసింహారెడ్డి ఆ బోర్డు తీసి తర్వాత అనిల్ రెడ్డి అనే బోర్డు తీసేసి నరసింహారెడ్డి అనే పేరు పెట్టినట్టు. నరసింహారెడ్డి ఎవరో కాదు, చూపిస్తాను మీకు నేను. ఆయన నాకు ఫ్రెండ్ కూడా, ఎందుకంటే జర్నలిస్ట్ కాబట్టి ఫ్రెండే. కాకపోతే ఇప్పుడు ఆయన కోర్టులకు ఎదిగిపోయాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నాడంట. తర్వాత ఆయన నెక్స్ట్ కోజ్గి కాన్స్టిట్యున్సీ అవుతుంది, కొడంగల్ కాన్స్టిట్యున్సీ.
కోస్గి ఇంకొక కాన్స్టిట్యున్సీ అవుతుంది, నేను అక్కడి నుంచి పోటీ చేస్తా అంటున్నాను. అందుకే నేను 200 కోట్ల భూమి. ఫోన్ నెంబర్ ఈజ్ కాల్డ్, నో వన్ ఈజ్ రెస్పాండింగ్ స్టేటింగ్ దట్ ఈజ్ ఏ రాంగ్ నెంబర్. ఫోన్ ఎత్తలేరంట, అది రాంగ్ నెంబర్ అని చెప్తున్నారంట. ఫర్దర్ టుడే వెన్ ద పోలీస్ హ్యావ్ విజిటెడ్ ద సైట్, ఆల్ ద సెట్ పర్సన్స్ హ్యావ్ లెఫ్ట్ ద సైట్ బట్ ఓపెన్లీ డిక్లేర్ దట్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ గ్రాబ్ ద ల్యాండ్. అక్కడ నుంచి ఆ పోలీసులు పోతే అక్కడున్న మనుషులు, వాళ్ళ మనుషులు, దామోదర నరసింహ వాళ్ళకి సంబంధించిన ఆ మనుషులు వెళ్ళిపోయి ఈ భూమి మాదే, మేమే కబ్జా చేస్తాం, మాదే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినట్ట. ఐ హ్యావ్ టు స్టేట్ హియర్ ద సెట్ అనిల్ రెడ్డి ఈజ్ ఏ వెరీ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ రిలేటెడ్ టు హై ర్యాంకింగ్ పొలిటికల్ పర్సనాలిటీస్. దామోదర నరసింహ వాళ్ళ బామారిది. హిస్ పవర్ అండ్ సచ్ టు అవాయిడ్ హిస్ నేమ్ కమింగ్ ఇన్ టు ఓపెన్ ఇన్ సెడ్ Anil has removed the board what with this name and installed the board in accomplished name with wrong number. అనిల్ రెడ్డి అనే పేరుతోన ఇదంతా మీడియాకు వస్తే, మీడియా అంటే మీడియా ఎవరు పట్టించుకోరు కానీ సోషల్ మీడియాలోకి వస్తే ప్రమాదకరం అని చెప్పి వాళ్ళే, దామోదర నరసింహ వాళ్ళ బామార్ది వాళ్ళే ఆయన పేరుని తీసి పడేసి ఈ నరసింహారెడ్డి అనే పేరు రాశారంట. రాసి ఒక రాంగ్ నెంబర్ రాశాడు దాని మీద. ఎంత కుట్ర, ఎంత ప్లాన్ చూడు. ఇంటూ ఓపెన్ ద సెడ్ అనిల్ రెడ్డి హ్యాస్ రిమూవ్డ్ ద బోర్డ్ విత్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టాల్డ్ బోర్డ్ విత్ ద అకాంప్లిషన్ నేమ్ విత్ రాంగ్ నెంబర్. ఐ అండర్స్టాండ్ దట్ సెడ్ అనిల్ రెడ్డి విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గ్రాప్ ద వాల్యుబుల్ అర్బన్ ల్యాండ్ విత్ ఈజ్ ఆఫ్ హై వాల్యూ. I therefore request you to register complaint against said A. Anil Reddy and his accomplice and henchmen. Investigate into the same and the take appropriate action, punish them. మొత్తం వాళ్ళు పోలీస్ స్టేషన్లో రాసిన కంప్లైంట్లో అవన్నీ రాసిండ్రు. ఫస్ట్ అనిల్ రెడ్డి పేరు ఉన్నది, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత అనిల్ రెడ్డి పేరు తీసేసిండ్రు, తీసేసి నరసింహారెడ్డి పేరు తెర మీద తీసుకొచ్చారు. నరసింహారెడ్డి ఆయనదైనా మా జర్నలిస్ట్ కాబట్టి కనీసం ఆయన ఆన్సర్ చెప్పాలి. మరి అంతకుముందు చాలా చాలా నీతులు మాట్లాడుతుండే. చూద్దాం ఆయన ఫేస్బుక్ మీకు చూపిస్తే, ఇగో ఎఫ్ఐఆర్, ఇదంతా కూడా ఎఫ్ఐఆర్ కాపీ. నరసింహారెడ్డి గారు అంటే ఈయన, నరసింహారెడ్డి అంటే ఎవరో కాదు. రీసెంట్గా కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిండు. ఎప్పుడంటే లగచర్ల ఇష్యూల కలెక్టర్ మీద అటాకు, లేకపోతే ఆఫీసర్ ఆర్డీఓ వెంకటరెడ్డి మీద అటాక్, అవైన టైంలో ఇంటర్వ్యూలు ఇచ్చిండు నేను కొన్నిటికంటే కాంగ్రెస్ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చిండ్రు. సడన్గా వచ్చిన యాక్చువల్ నరసింహారెడ్డి ఛానల్కి వెళ్ళి మీడియాలో లేడు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇవన్నీ మూల పడేసి తీసుకపోయి డైరెక్ట్గా పోయి రేవంత్ రెడ్డి ఇంట్లో చేరిండు. ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి పిఏ, ప్రస్తుతమైన వాళ్ళ మిస్సెస్కి పిఏ అయిందని అడగండి మీరు, ఎందుకంటే సీఎం భార్య కదా. కాబట్టి మరి శాలరీ అయితే నాకు తెలిసి ఏదో ఒక కోటాలో గవర్నమెంట్కి వెళ్ళే క్లెయిమ్ చేస్తారు. దీనిలో అయితే నో డౌట్ వాళ్ళు సొంతంగా ఇయ్యరు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే గవర్నమెంట్కి వచ్చే పుక్కటి పైసలు కదా, మన పైసలు, మనం ట్యాక్సులు కడతాం కదా. అందుకని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో అకౌంట్లో రేవంత్ రెడ్డికి ఇంకొక పిఏ అని పెడతారు. ఆయన ఉండేది పనిచేసేది వేరే, ఆయన అకౌంటబిలిటీ ఏమో గవర్నమెంట్లో ఏదో ఊరికి పిఏగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ పనిచేసేది మాత్రం వాళ్ళ మిస్సెస్ దగ్గర పనిచేస్తుండే ఆయన. ఈయననే నరసింహారెడ్డి, ఈయన పేరు వచ్చిందంట. ఈయన మరి భూమి ఒక సడన్గా అనిల్ రెడ్డి అమ్ముతే మరి ఈయన కొనడేమో, నరసింహారెడ్డి గారు కొనరేమో. కానీ 200 కోట్ల భూమి ఒక జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తి కొన్నారు అని అంటే మనం నమ్మనికి కూడా లేదు. ఎందుకంటే నేను కూడా మీడియాలో పనిచేసి వచ్చినాను, మెయిన్ మీడియాలో నేను పనిచేసి వచ్చినా కాబట్టి నాకు 200 కోట్లు కాదు, కోటి రూపాయల భూమి కూడా ఏ జర్నలిస్ట్ కొనలేడు. ఈ ఎవరైనా కొంటారో కొంతమంది ఉంటారు, ఛాయకు పైసలు అడుక్కొని తర్వాత సెటిల్మెంట్ చేసి కోట్లు సంపాదించిన కొంతమంది ఉండొచ్చు, ఒకరిద్దరు. కానీ మిగతా జర్నలిస్ట్ అయితే 20 లక్షలు పెట్టి కూడా సొంతంగా ఒక ప్లాట్ కొనే సిచ్యువేషన్ ఉండదు జర్నలిస్టులకి. వాళ్ళు సంపాదించే అంటే వాళ్ళకి వచ్చే జీతాలకి అది వాళ్ళ కుటుంబ సభ్యులు బతకనీకే, వాళ్ళ పిల్లల చదువుకి ఆడికే కింద మీద ఎవరు చచ్చిపోతారు. ఇంకా కొంతమంది జర్నలిస్టులు పేరు ఖరాబ్ చేస్తారు, అది వేరు. మళ్ళీ వాళ్ళందరినీ పెట్టుకొని అందరినీ మనం మాట్లాడలేం. ఇక్కడ 200 కోట్ల ఆసామాడు నరసింహారెడ్డి. కాబట్టి ఇట్లాంటి ఆసాములు కొంతమంది ఉంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇట్లాంటి ఆసాములు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు నరసింహారెడ్డి పేరు అనిల్ రెడ్డి పోయి నరసింహారెడ్డి పేరు వచ్చింది. మరి ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకుంటలేరు? వైవి సుబ్బారెడ్డి కూడా, ఇంకా వైవి సుబ్బారెడ్డి కాబట్టి కనీసం ఆయన ఈయంతనైనా కొట్లాడుతున్నాడు. లేకపోతే ఇంకా మనలాంటి వాళ్ళు అయితే ఉత్తగా అడ్డం పడాల్సిందే. ఇంకా కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, డైరెక్ట్ ఫార్మర్స్ భూమి అటాక్ చేసి కబ్జా చేస్తే ఆ ఫార్మర్స్ కూడా అస్సలు ఏం చేయలేరు. ఈ సొసైటీ అయ్యో ఫార్మర్స్, అయ్యో రైతులు అనాల్సిందే తప్ప ఈ అఫీషియల్స్, పోలీసులు లేకపోతే గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఎవరు కనీసం అయ్యో పాపం అని కూడా అన్నారు. రైతు భూమిని అయితే ఇంకా ఈజీ, ఎందుకంటే నోరు లేని వాళ్ళు కదా రైతులు. ఇప్పుడు ఈయన కనీసం వైవి సుబ్బారెడ్డి ఒక ప్రామినెంట్ పర్సన్, పొలిటీషియన్ కాబట్టి, అది కూడా వైఎస్ జగన్కు దగ్గర కాబట్టి కనీసం అదంతా మీడియాకి ఇచ్చారు, డైరెక్ట్గా సోషల్ మీడియాకి ఇచ్చారు. ఇగో మా భూమి ఇట్లా అయింది ఇది చేసిర్రు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి దీనికి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు భూములు కబ్జాలు సెటిల్మెంట్ చేస్తున్నారని 1,00,000 ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఆఫీసులు కూడా ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇంతకుముందు రేవంత్ రెడ్డి అదే పని చేసేవాడు,
ఇప్పుడు గవర్నమెంట్లో ఉపయోగించుకొని పని చేసుకుంటున్నాడు సైమల్టేనియస్గా. గవర్నమెంట్ పక్కన ఇది ఒక వింగు నడుస్తుంది అని పెద్ద చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో. ప్లస్ వాళ్ళ అన్నదమ్ముల సంగతి మనకు తెలుసు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా వాళ్ళ మిస్సెస్ పిఎల్గా పనిచేసే వాళ్ళు, లేకపోతే వాళ్ళు అందరూ మినిస్టర్ల బామార్దులు, మినిస్టర్ల తమ్ముళ్ళు, మినిస్టర్ల రకరకాల మనుషులు మొత్తం రంగంలో దిగేసి ఇదే పని చేస్తున్నారా? మొత్తం కబ్జాలు, భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాల్యుబుల్ భూములు అవన్నీ కబ్జాలు చేసే పనిలో ఉన్నారా? ఇక్కడ ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసారు కదా, ఒకవేళ ఇప్పటికి ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదంట పోలీసులు. 5వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. ఇవాళ ఎంత తారీఖు? దాదాపు 10 రోజులు దాటిపోయింది. 10 రోజులు కాదు, 15 రోజులు అయిపోతుంది. 15 రోజులు అయింది దగ్గర. ఇప్పటిదాకా నో యాక్షన్, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి వాళ్ళు ఇది మీడియాకి రిలీజ్ చేశారు. ఇక దీని మీద ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ముఖ్యమంత్రి ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఇదే పని చేస్తున్నారా? ఆయన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు. నిన్న ఒక లిస్టు రిలీజ్ చేసి చూసినాం, 6 మంది ఉన్నారని. నేను చూపిస్తాను 6 మంది లిస్టు. మరి 6 మంది ఇదే పని చేస్తే తెలంగాణ ఉంటుందా పోతుందా? ఇంకో ఈ 6 మంది పేర్లు 5 మంది కనిపిస్తారు. ఇంకా 6వ మెంబర్ ఎవరో దోపిడీ ముఠా తిరుగుతుందని చెప్పి ఈ తిరుపతి రెడ్డి, ఈయన అంబర్పేటలో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఈయన కొండలరెడ్డి, ఈయనైతే యమహా మీద డొక్కి యమహా మీద తిరుగుతుండే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా ముందు. ఇప్పుడు ఈయన చుట్టూ ఒక 10 కార్లు, పెద్ద పెద్ద కార్లు, ఒక్కొక్కటి ₹1 కోటి కార్లు తిరుగుతున్నాయి. ఇక ఈయన ఎవరో తెలుసు కదా, సలహాదారుడు రేవంత్ రెడ్డికి సలహాదారుడు ఈయన నరేందర్ రెడ్డి సలహాదారుడు. ఇట్లా వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు అంతకుముందు మల్కాజ్గిరిలో పెద్ద భూమిని సిపి సుధీర్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు సెటిల్మెంట్ చేస్తున్నారని కూడా డైరెక్ట్ బాధితులు వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అసలు తెలంగాణ తెచ్చుకున్న దేనికోసము, వీళ్ళ గవర్నమెంట్కి ఓట్లేసింది దేనికోసము, ఈ భూములు కబ్జాలు చేయనికే, అందరిని బెదిరియనికే, పోలీసు వాళ్ళని చెప్పు చదువులు పెట్టుకుని చేయనికినా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కూడా పోతుంది. ఇట్లాంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు అందరికీ ఎట్లా యాక్షన్ తీసుకుంటారు, ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి మనసులు అయితే యాక్షన్ తీసుకోరు, మంత్రుల బామర్దులు అయితే యాక్షన్ తీసుకోరు, మంత్రుల ముఖ్యమంత్రి భార్య వాళ్ళ పిఏ అయితే కూడా మీరు యాక్షన్ తీసుకోరు. పోలీస్ డిపార్ట్మెంటు వన్ సైడ్ పోతుంది. ఇది సమాజంలో బాగా చర్చ జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. మీరు ఉన్న మంచి పేరు చెడగొట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు భయపడుతున్నారో, ఎవరికి భయపడుతున్నారో తెలుస్తలేదు. కానీ ఇట్లాంటి భూ కబ్జాలు చెలరేగిపోతున్నారు. భూ కబ్జాలు ఎక్కువైపోతున్నాయి తెలంగాణలో. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.